దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క ఉన్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క ఉన్నతమైన నామములో ఆయన పరిశుద్ధమైనటువంటి వాక్య భాగాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఈ సందర్భము, ఈ మాట సమరయులు అందరూ కలిసి సమరయ స్త్రీతో చెప్తున్నటువంటి మాట. యేసుక్రీస్తు ఒకానొక దిన 2000 మధ్యాహ్న సమయంలో సమరయ స్త్రీకి దేవుని యొక్క సువార్తను చెప్పడానికి ఆయన ఎదురు చూస్తున్న సమయంలో ఆమె ఆ స్థలానికి వచ్చినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడి ఆమెకు దేవుని సువార్తను చెప్పి ఆమె ఉన్న జీవితం అంతా కూడా ఆయన చూపించి ఆమె ఏ పాపంలో ఉందో, ఎటువంటి జీవితంలో జీవిస్తుందో దేవుడు ఆమెకి బట్టబయలు చేసినప్పుడు దానికి ఆశ్చర్యపడి నన్ను గూర్చి, నా జీవితాన్ని గూర్చి తెలియజేసిన వాణిని నేను నీకు చూపిస్తానని చెప్పి ఆమె అక్కడే తన కుండను విడిచిపెట్టి నిజదేవుణ్ణి తెలుసుకుని, రక్షకుడిని తెలుసుకుని ఈ విషయాన్ని, ఈ మాటను తన ఊరి వారందరికీ కూడా చెప్పాలని ఆశ కలిగి పరిగెట్టుకుని వెళ్ళి సమరయలో ఉన్నటువంటి పట్టణస్థులందరికీ కూడా ఆమె చెప్పినప్పుడు ఆమె మాటలు ఎవరు నమ్మరు, ఎవరు వినరు, ఎవరు ఆలకించరు. అలాంటి పరిస్థితుల్లో ఈమె ఎప్పుడు యేసు గురించి మాట్లాడదు, యేసు గురించి చెప్పలేదు, ఈమె చెప్పింది కదని ఆ మాటను బట్టి అందరూ, సమరయులందరూ కూడా యేసయ్య దగ్గరికి వెళ్తారు. యేసు దగ్గరికి వెళ్ళి వారితో కూడా యేసయ్య మాట్లాడిన తర్వాత, వారితో కూడా యేసయ్య సంభాషణ చేసిన తర్వాత వాళ్ళు అన్నటువంటి మాట, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామండి. అంటే నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు కానీ అంటారు వాళ్ళు. నువ్వు చెప్పవని కాదు, నీ మాటను బట్టి కాదు మేము ఈయన నమ్మేది. మా మట్టుకు మేము విని, ఈయన గురించి మా మట్టుకు మేమే విని మేము తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే ఈ నిజముగా లోకరక్షకుడు అని మేము తెలుసుకున్నామని సమరయ పట్టణం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తే లోకరక్షకుడు అని నమ్మారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వాస్తవంగా ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు మనతో అన్నా అనకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు యేసుని గురించి మనకు తెలియపరిచినా నీ మట్టుకు నీవు యేసుని గురించి విను, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన మాటను విన్న తర్వాత, ఆయన మాట నీకు అర్థమైతే నీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే మన మట్టుకు మనమే యేసుక్రీస్తు నిజముగా లోకరక్షకుడని నమ్మగలుగుతాం. ఇక్కడున్న సమరయ పట్టణం అంతా అది నమ్మగలిగింది. నిజముగా మేము ఈయన మాటలు విన్నప్పుడు ఈ నిజముగా లోకరక్షకుడు అని మేము నమ్ముచున్నాము అని చెప్పారు. ఈరోజు సమరయ పట్టణమే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి పట్టణము కూడా, ప్రతి ప్రాంతము కూడా యేసుక్రీస్తుని గురించి విన్న తర్వాత వాళ్ళకి అర్థమయ్యే ఒకే విషయం, ఆయన నిజముగా లోకరక్షకుడని. అంటే లోకాన్ని రక్షించే దేవుడు అని, లోకాన్ని కాపాడే దేవుడు అని. ఈరోజు యేసయ్య ఎవరు అని అంటే ఆయన రక్షకుడు, లోకాన్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, గ్రహించగలగాలి. ఎవరు ఏదో చెప్పారు అని కాదు ఆయన నమ్మడం, నీ మట్టుకు నీవే తెలుసుకుని గ్రహించి ఆయన మాటలు విని అప్పుడు నిజంగా ఆయన లోకరక్షకుడు నువ్వు నమ్మగలగాలి. అప్పుడు ఆయన నువ్వు మనసారా స్తుతించగలుగుతావు, ఆయన మనసారా ఆరాధించగలుగుతావు, మనసారా దేవుని మహిమపరచగలుగుతావు. కనుక దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల దేవుడు మనతో మాట్లాడే విషయం, మనం నమ్మినటువంటి దేవుడు నిజముగా లోకరక్షకుడు, ఈ లోకాన్నంతటినీ రక్షించేటువంటి దేవుడు, లోకాన్ని రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు. ఈరోజు మనల్ని కూడా, మన కుటుంబాలని కూడా ఒక సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చి ఆమె బ్రతుకుని నాశనము కాకుండా, నరకములోనికి వెళ్లకుండా రక్షించిన దేవుడే ఈరోజు నిజ లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నీ జీవితాన్ని కూడా, నీ కుటుంబాన్ని కూడా నశించిపోకుండా, పాడైపోకుండా, పతనం కాకుండా ఆయన రక్షకుడిగా నా జీవితంలో ఆయన రక్షించేవాడిగా మన జీవితంలో ఉన్నాడు. అందును బట్టి దేవుని ఉన్నతమైనటువంటి నామమునకే మహిమ కలుగునుగాక. ఆ రక్షకుడైన యేసయ్యను మనందరము కూడా కలిగి ఆయనను వెంబడించి ఆ రక్షకుడే ఉన్నతమైనటువంటి దేవుడని గ్రహించుకుని మన జీవితంలో
జీవించుదుముగాక. ఆమేన్. యేసయ్యా నీ కొందనాలునైనా స్తోత్రాలు. ఈరోజు నీ సన్నిధిలో సమరయులు నమ్మినట్టుగా మా మట్టుకు మేము నిజముగా ఈయన లోక రక్షకుడిని నమ్ముతున్నామని చెప్పిన రీతిగా ఈరోజు ఎవ్వరి మట్టుకు వారునైనా నువ్వు లోక రక్షకుడని నమ్మే హృదయాలు, మనస్సులు వారిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే నువ్వు లోక రక్షకుడని ఇంకా నమ్మట్లేదో వారి జీవితాల్లో కూడా ఆ నమ్మికను, ఆ విశ్వాసాన్ని మీరు పుట్టించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.